చల్లి పెట్టి ఎంజాయ్ పండుగ వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్, గరం గరం మందు మందు 30 ఏళ్ళు వచ్చినాయని మనోనికి చంప మీద గడ్డమే రాలేదు కానీ ఎట్లా స్కామ్ చేస్తారు. హాయ్ గాయస్, హోప్ ఎవ్రీవన్ ఇస్ గుడ్. సో రోజు వీడియో వచ్చేసి సండే కదా, సో చర్చ్కి వెళ్ళాలి. సో చర్చ్లో ప్రేయర్ చేసుకుంటూ ఎట్లా మాట్లాడతారు చూసారు ఆ వర్షం ఎట్లుందో, బయటికి కొనుగోడు లేదు. సో ఎట్లున్నా అట్లా చర్చ్కి అయితే వచ్చినాము, మా సైడ్ అయితే అటెండ్ అయినాం. సో చూసారు కదా, ఇదే మా చర్చ్ అన్నాం. బయటికి పోదామంటే చూడరు, గొడుగు పట్టుకొచ్చారు పాపం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంకోటి కెఫే బ్లాగ్ అనమాట. సో ఇక్కడ సికింద్రాబాద్లో టీ ఇంకా మస్కాబన్ సమోసా చాలా ఫేమస్, అక్కడికి పోతున్నాం. సో చేసినాం అనుకో. సో కెఫే పేరు సీక్రెట్ కిచెన్. చల్లి పెట్టి ఎంజాయ్ పండుగ. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. ఇక్కడ నీలఫర్ ఎట్లా, ఇక్కడ సికింద్రాబాద్లో సీక్రెట్ కిచెన్ అట్లా చాయ్ ఫేమస్ అనుకోరాదు. చాయ్ సమోసా అయితే కిల్లు ఉంది. సమోసా ఏం చేయాలి, ఇక ఆకలి అయితే తినాల్సి వస్తుంది. ఇక ఆకలి అయితే తినాల్సి వస్తుంది. ఇంకా చూసారా సార్ డబుల్ యాక్షన్, గంట 2 గంట ఇంకా పోయినాం అనుకో, గరం గరం మందు నెక్స్ట్ వీడియోలో చూడు ఖాళీను బోరాన్ అయిపోతావు ఖాళీ. బోరాన్ ఫస్ట్ పెగ్గు తాగినాక ఏం అర్థం కాదు, రెండో పెగ్గు తాగినాక తెలుస్తుంది చూడు, ఆ ఫీలే వేరే ఉంటుంది. ఓల్డ్ మంక్ తాగితే సెట్. రివ్యూస్ ఓల్డ్ మంక్ తోటి చూడు. నెక్స్ట్ వీడియో చూడు. మూతల కచ్చా తాగినావు అనుకో, గరం గరము ఆ బాడీ మొత్తం షివర్ అయితే ఉంటుంది చూడు, ఆ ఫీలే వేరు ఉంటుంది. మన ఇక నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోతురా, ప్లీజ్ చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. బిజీలో ఉన్నారు, నూనె ప్యాకెట్ కోసం ఆర్డర్ చేస్తుంది. ఏం చేయాలి మామ, నాకు మ్యారేజ్ అయింది, మీది వేరే నాకు వేరే. నాకు మ్యారేజ్ అయింది, మీది వేరే నాకు వేరే. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. కథ నా కథ వేరుంటుంది కదా. కూడా పెళ్లి చేసుకోమా జల్దీ, ఇక ఉంది, టైం ఉంది. పిల్ల దొరికేదాకా ఎంజాయ్ చేస్తా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. తర్వాత లైఫ్ ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుందా, ఎట్లుంటుంది? పెళ్ళైనాక ఇక పెళ్ళి అయితే ఇక వైఫ్ తోటే ఉండాల్సి వస్తుంది అంతా. బయటికి రాలేము, ఎంజాయ్ చేయలేము. ఈ బుగ్గలు చూడు ఎట్లున్నాయి, ఈ బుగ్గలు ఈ మీసాలు చూస్తేనే కొరికి పెడతాయి మావని. అట్లా అంటావా? ఈ చుట్ట బుగ్గలు చూడు, ఖాళీ చుట్ట బుగ్గలు అయితే మళ్ళీ సెట్ చేయించుకుంటాం. మళ్ళీ కమ్మ చూస్తా, కమ్మ ఇల్లు అనుకోరాదు కమ్మ. సో మామ నీకు పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోతే ఎట్లుంది నీ పరిస్థితి? ఎట్లుంది? అదేముంటుంది మామ, నార్మల్గా ఉంది. జర పనిషన్లు ఎక్కువైనాయి అనుకో. పెళ్ళి అయితే ఎట్లా పనిషన్లో ఉంటుంది. పెళ్లి పనిషన్ ఏం కాదు, పతంగా చేస్తే పనిషన్ మొత్తం తడిసిపోతుంది ఇక. ఇంకా అదే నిన్నే పెళ్లి చేసుకోవాలంటే అన్న ఇక టైం ఉంది. ఇక అందరిది చూస్తున్నా ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నా. మొత్తం 90 షాట్లే పెళ్ళి అయినాక. ఆ పర్షానికి ఏం అర్థం కాదు. వాళ్ళు ఒక 90 దాకా రావచ్చు. గుడ్కలు గిడ్కలు బంద్ చేస్తాయి, చుట్ట బుగ్గలు అనేది లడ్డు బుగ్గలు అవుతాయి. బంద్ చేస్తాం అనుకుంటున్నా. ఇక ఒకటి సిగరెట్ మీద వచ్చేస్తాము అనుకుంటా. సిగరెట్ కూడా బంద్ చేయాలి. ఒక బీర్ ఒకటి పెట్టుకో, మంచిగా ఉంటుంది. బీర్ రాదు. బీరా గరం పొట్ట పెరుగుతుందేమో మళ్ళీ. ప్రాణమే లేని సరిగ్గా పొట్ట పెడతా ఇంకా నీకు.
ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఉన్నదే కూర లేదు నీకు, చటా కూరనే లేదు. ఎంత ఇప్పుడు కూరని అటాచ్ చేయించుకుంటా, లేకపోతే ఆపరేషన్ చెప్తా దానికి ఒక టైం ఉంది. దాని మీద కూడా రివ్యూ చేయాలా? 30 ఏళ్ళు వచ్చినాయని మనోనికి చంప మీద గడ్డమే రాలేదు. కానీ ఇవైతే ముళ్ళులు అయితే, చేప ముళ్ళులు అయితే గైరుంటాయి, గుచ్చుకుంటా ఉంటాయి అప్పుడప్పుడు. ఈరోజు మన ప్రాక్టీస్ పై పోనీ కట్టలే, పోనీ కడితే మనోడు బొరాన్ అయిపోవాలి లప్పిల్లు. ఈ పోనీ మనోడు జుట్టు కడతాడు అనమాట, కట్టలేడు కొబ్బరి చిప్ప. ఈ కొబ్బరి చిప్ప కట్టినంటే మనోళ్ళు లప్పిల్లు మొత్తం చర్చిలో మొత్తం ఫిదా అయిపోతారు మనోని. అట్లా అంటావా? చల్లటి సారు వర్షంలో. సో ఇంకోటి వచ్చేసి అంబ్రెలా అని చెప్పేసి అక్కడ మూలకు పెట్టినాం అనమాట. చూస్తారు కదా ఇద్దరిని. సో ఆ మూలకు అంబ్రెలా పెట్టేసి ఇక్కడ కూర్చున్నాము. అంబ్రెలా పెట్టే గ్యాప్లో చూడండి ఎట్లా స్కామ్ చేస్తారు, చూసారా? ఇదే. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంట్రా వీడియో అంబ్రెలా కోసమే రాబరీ, ఇది థంబ్నెయిల్ పెట్టుకొని వీడియో చేసుకుంటా అది చేసుకుంటా అని చెప్పేసి. ఈరోజు అంబ్రెలానే పోయింది, రేపటి దినం వేరే ఏదైనా పోవచ్చు. మీ పర్సనల్ యాక్సెసరీస్ కూడా పోయే ఛాన్సెస్ చాలా మట్టుకున్నాయి. ఇలాంటి వాటితోటి కొంచెం దూరంగా ఉండండి. ఇట్లాంటి వాళ్ళు చాలా ఎవరు ఉన్నారు ఇట్లా. ఇంకా సో ఎక్కడికైనా పోతుంటే మీ బిలాంగింగ్స్ ఏమవుతున్నాయో మీ దగ్గరనే పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. సో ఇదే చెప్తున్నా నేను. సో అందరూ సేఫ్గా ఉంటుంటారు అని చెప్పేసి ఇది ఒక వీడియో అన్నమాట. సో ప్రూఫ్ ఏందో మీకే తెలిసిపోయింది. సో వాళ్ళు స్కామ్ చేసేసి మళ్ళీ కనబడకుండానే వెళ్ళిపోయినారు. సో లాస్ట్కి అంబ్రెలా కోసం పోతే దొరకలేదు. చూస్తే వీడియో బ్లాగ్ చేసినాం కదా, ఒకసారి ఇట్లా చెక్ చేద్దామంటే ప్రూఫ్ ఇక్కడనే దొరికిపోయారు వాళ్ళు, ఎట్లుంటారని చెప్పేసి. సో అదే చెప్తున్నాను. సో అందరు సేఫ్గా ఉండండి. మీ బిలాంగింగ్స్ ఏముందో మీ దగ్గరే పెట్టుకోండి. ఎక్కడ పెట్టేసి